చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని పతంగుల దుకాణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా దిగుమతి చేసిన చైనా మాంజాతో వాహనదారులు అమాయకుల ప్రాణాలు పోతున్నాయన్నారు. సింథటిక్ గాజు పెంకులతో చేసిన మాంజాను కొనుగోలు చేయొద్దని ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ వెంకటేశం సూచించారు. శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకొని కైట్లు ఎగిరేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చైనా మాంజాలు వాడరాదు. ఈ చైనా మాంజాల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోయినాయి, చాలా మటుకు గాయాలైనాయి, గొంతు గాయాలు, తర్వాత కాలు తెగిపోవడం జరిగింది. ఎవరైనా చైనా మాంజాలు అమ్మితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. చైనా మాంజా ఈ సింథటిక్ అదేవిధంగా గాజు పెంకుల రసాయన మిశ్రమాలతో తయారు చేసి ఉంది. చైనా మాంజా అమ్మరాదు, చైనా మాంజా వాడరాదు. ఒకవేళ ఎవరైనా చైనా మాంజా అమ్మినచో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎగిరేసేటువంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. పిల్లలు తెలిసి తెలియక బిల్డింగ్ల పైకి వెళ్ళి ఎలక్ట్రికల్ వైర్లు తాకి అదేవిధంగా కింద పడిపోవడము, ఎలక్ట్రికల్ వైర్లు తాకి షాక్ తగలడం అట్లాంటి ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలు కైట్లు ఎగిరేసేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా చైనా మాంజా వాడదు, దానివల్ల అనర్థాలు ఉన్నాయి, ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ చైనా మాంజా ఎవరైనా అమ్మితే వాళ్ళ మీద